ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొన్నాళ్లే అయినా అప్పుడే మరో పొలిటికల్ తుఫానుకు రంగం సిద్ధమైంది. రాబోయే 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇది మామూలు ఎలక్షన్ కాదండోయ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎలక్షన్కి సీక్వెల్ లాంటిది, ఒక హై స్టేక్స్ పొలిటికల్ రీమ్యాచ్. మరి ఈ పోరులో గెలుపోటములు పార్టీల భవిష్యత్తుని ఎలా మార్చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎలక్షన్స్ ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. ఒక్క చిన్న తప్పు, పార్టీ భవిష్యతే గాల్లో కలిసిపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ ఈ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇది కేవలం సర్పంచ్లను, వార్డు మెంబర్లను ఎన్నుకోవడం మాత్రమే కాదు, స్టేట్ పాలిటిక్స్ డైరెక్షన్ని మార్చేయగలదు. సరే, అసలు ఈ పొలిటికల్ తుఫాన్లో ఏం పణంగా పెట్టారు? ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మళ్లీ 2021 నాటి తీవ్రతను గుర్తుచేస్తోంది. పంచాయతీ, మండల, జెడ్పీటీసీ ఇలా ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రతి పార్టీ కూడా ఒక రకమైన ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడే మనకు 2 డిఫరెంట్ మైండ్ సెట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తోంది 2 పార్టీల స్ట్రాటజీ ఎంత డిఫరెంట్గా ఉందో. ఒకవైపు ఎన్డీఏ ఏమో అసెంబ్లీలో గెలిచాం కదా, అదే జోష్ని కంటిన్యూ చేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఈసారి ఒక్క మిస్టేక్ కూడా జరగకూడదు అని క్యాడర్ని మళ్లీ యాక్టివేట్ చేసే పనిలో పడింది. వాళ్ళ మోటివేషన్స్ వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే, లోకల్ బాడీస్లో పట్టు సాధించటం. సరే, ఫస్ట్ టీడీపీ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. అసెంబ్లీలో అంత పెద్ద విక్టరీ కొట్టినా వాళ్లు అస్సలు రిలాక్స్ అవ్వట్లేదు. పైగా చాలా తెలివిగా డేటాని వాడుకుంటూ వాళ్ల వీక్నెస్ ఎక్కడుందో వెతికి మరీ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల స్ట్రాటజీ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ముందు ఈ నంబర్ చూడండి, 46,389. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్ పోలింగ్ బూత్ల సంఖ్య. మరి ఈ నంబర్కి వాళ్ల స్ట్రాటజీకి ఏంటి సంబంధం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ని బూతుల వారీగా విడదీస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. మొత్తం మీద సుమారు 40,000 బూతులలో ఎన్డీఏ కూటమికి లీడొచ్చింది. కానీ ఇక్కడే ఉంది అసలు పాయింట్. దాదాపు 6,000 బూతులలో వాళ్లు వనకపడ్డారు. సో ఇప్పుడు టీడీపీ మొత్తం ఫోకస్, వాళ్ళ స్ట్రాటజీ అంతా ఈ 6,000 బూతుల మీదే ఉంది. ఈ స్ట్రాటజీ ఎంత డీప్గా, ఎంత మైక్రో లెవెల్లో ఉందో చెప్పడానికి మంగళగిరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, నారా లోకేష్కి అక్కడ ఏకంగా 90,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయినా సరే ఆ నియోజకవర్గంలోనే ఒక 20 పోలింగ్ బూతుల్లో వైసీపీకి లీడొచ్చింది. ఇప్పుడు టీడీపీ ప్లాన్ ఏంటంటే ఆ 20 బూతులను కూడా వదలకుండా వాటిని కూడా గెలుచుకోవాలి. చూసారా వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో? అసలు ఇంత అగ్రెసివ్గా ఎందుకు వెళ్తున్నారు? దానికి సమాధానం నారా లోకేష్ మాటల్లోనే ఉంది. ఆయనేమంటున్నారంటే, ఒకవేళ ఈ లోకల్ ఎలక్షన్స్లో మనం సూపర్ మెజారిటీ గెలవలేకపోయామనుకోండి, అప్పుడు వాళ్ళు చూశారా అసెంబ్లీ గెలుపంతా గాలివాటమే, అదో హైప్ అని నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తారు. సో ఆ పొలిటికల్ మొమెంటంని అస్సలు మిస్ అవ్వకూడదన్నది వాళ్ళ ప్లాన్. సరే, ఇది టీడీపీ కథ. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా ఎలక్షన్స్కి గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. కాని వాళ్ల ప్రిపరేషన్ వెనుక ఒక రకమైన సంక్షోభం, ఒక ప్రెషర్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీని మళ్లీ ట్రాక్లో పెట్టడానికి వైఎస్ జగన్ కొన్ని స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్, జిల్లాల వారీగా లీడర్స్తో టెలికాన్ఫరెన్సులు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా సరిగ్గా పనిచేయని, యాక్టివ్గా లేని లీడర్లకు చాలా గట్టి వార్నింగ్స్ ఇస్తున్నారట. చివరికి కొడాలి నాని, జోగి రమేష్ లాంటి సీనియర్లను కూడా వదలకుండా వాళ్లకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టు సమాచారం. ఆ వార్నింగ్స్ ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. జగన్ తన పార్టీ ఇన్ఛార్జ్లతో డైరెక్ట్గా చెప్పిన మాట ఇది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, మీ ప్లేస్లో వేరే వాళ్ళని పెడతాను. అంటే ఇది ఒక క్లియర్ అల్టిమేటం. పనిచేస్తారా లేక పక్కకు తప్పుకుంటారా అన్నట్టుగా ఉంది. అయితే ఈ ప్రెషరంతా ఒకే ఒక్క జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ అవుతోంది, అదే కడప. వైసీపీకి కంచుకోటలాంటి జిల్లా, కాని ఇప్పుడు అదే జిల్లా వాళ్లకి పెద్ద టెన్షన్గా మారింది. ఎందుకు కడప ఎంత ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా జగన్ స్వంత కాన్స్టిట్యువెన్సీ అయిన పులివెందలలోనే ఒక జెడ్పీటీసీ సీట్లో ఓడిపోయారు. అది పార్టీని చాలా పెద్ద షాక్కి గురిచేసింది. సో ఇప్పుడు కడప జిల్లాలో గనక దెబ్బతింటే అది కేవలం కొన్ని సీట్లు కోల్పోవడం కాదు, మొత్తం పార్టీ క్యాడర్ మొరాల్ని కంప్లీట్గా దెబ్బతీస్తుంది. అందుకే అంత టెన్షన్. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందట.
అదేంటంటే అసలు ఈ ఎలక్షన్స్లో మనం పోటీ చెయ్యాలా లేక బాయ్కాట్ చేస్తే బెటరా? అవును, పార్టీలో కొందరు సీనియర్ లీడర్లు ఈ ఆలోచన చేశారట. 2021లో టీడీపీ ఎలాగైతే బాయ్కాట్ చేసిందో, మనం కూడా ఇప్పుడు పోటీ చేయకుండా పక్కకు తప్పుకుంటే ఏంటి అని. ఇది వాళ్ళెంత కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నారో చూపిస్తోంది. సో ఆ డిబేట్లో 2 వాదనలు వినిపించాయి. బాయ్కాట్ చేద్దామన్న వాళ్ళేమన్నారంటే, ఎలక్షన్కి చాలా ఖర్చవుతుంది, గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు, పార్టీలో కూడా కొన్ని ఇష్యూసున్నాయి, సో వద్దు అన్నారు. కానీ జగన్ మాత్రం ఈ ఐడియాని స్ట్రైట్గా రిజెక్ట్ చేశారు. ఆయన ఫైనల్ డెసిషన్ ఏంటంటే, పోటీ చేయటం తప్పనిసరి, మనం ఖచ్చితంగా బరిలో ఉండాలి. సరే, 2 పార్టీల స్ట్రాటజీలు చూసాం. మరి పొలిటికల్ వార్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? గెలుపోటములను ఏ అంశాలు నిర్ణయించబోతున్నాయి? ఒకసారి చూద్దాం. ఈ ఎలక్షన్ రిజల్ట్ని చాలా విషయాలు డిసైడ్ చేస్తాయి. ఇది జస్ట్ 2 పార్టీల మధ్య ఫైట్ కాదు. బూత్ లెవెల్లో ఎవరు బాగా మేనేజ్ చేస్తారు, క్యాడర్లో ఎంత జోష్ ఉంది, ఏ ప్రాంతంలో ఎవరికి పట్టుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్, రిజర్వేషన్లు ఎలా పనిచేస్తాయి, పార్టీల్లో ఉండే ఇంటర్నల్ గొడవలు, వీటన్నిటికంటే ముఖ్యంగా సైలెంట్ ఓటర్, ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఓటేసేవాళ్ళు, వాళ్ళు ఎటువైపు మొగ్గుతారనేదే అసలు మ్యాటర్. సో చివరిగా ఒకటే ప్రశ్న. చూడటానికి ఇవి స్థానిక ఎన్నికలే అయినా ఈ చిన్న పోరాటం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుని శాసిస్తుందా? ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? దీనికి సమాధానం తెలియాలంటే మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.